ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? హోప్ ఎవ్రీవన్ డూయింగ్ గ్రేట్. వెల్కమ్ టు కిరణ్ గణేష్ వ్లాగ్స్. ముంబై సిరీస్లో ఇదే ఆఖరి వ్లాగ్. మీకు ముంబై బోర్ కొట్టించుంటే ఐఎమ్ రియలీ సారీ. ఈ ఒక్క వీడియోని మాత్రం చూడండి, చాలా సూపర్గా ఉంటుంది. ఎందుకంటే ముంబై లోకల్ వీధుల్లో బాగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే తిరిగాం. ఈరోజు మనం ఎక్కడికి వెళ్తా అన్నాము అంటే నిజంగా నాకు కూడా తెలియదు. ఎందుకంటే ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామో ఐడియా లేకుండానే స్టార్ట్ అయిపోయాం. కొన్నిసార్లు ఎక్కడికి వెళ్తున్నామో తెలియకుండా ట్రావెల్ చేస్తేనే ఆ ఎగ్జైట్మెంట్ చాలా బాగుంటుంది. సో రండి, ఫస్ట్ అయితే లోకల్ రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయేసి ఏ ట్రైన్ దొరికితే ఆ ట్రైన్ ఎక్కేసి అయితే వెళ్ళిపోదాము. అండ్ ఈరోజుతో ముంబై సిరీస్కి అయితే ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. Come on guys, let's get into the train. కొంచెం హ్యాపీ అంటారా నాయనా? ఇక్కడ కనిపిస్తోంది కదా, ఈ గ్రౌండ్లోనే పెద్ద పెద్ద స్టార్ క్రికెటర్స్ అంతా ఇక్కడ ఆడారు. ఇది ముంబై సెంట్రల్లో ఉంది. హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ వీళ్ళంతా ఈ గ్రౌండ్లోనే ఆడారు. ఇక్కడ నేను ఒకటి అబ్జర్వ్ చేశాను, ఏంటంటే కాకులు భయంకరంగా ఉన్నాయి. చాలా కాకులన్నీ ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. యాక్చువల్గా కాకులు చాలా మంచివి. కాకులు వల్లనే అడవులు పుడతాయంట. ఎందుకంటే అవి సీడ్స్ని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి తీసుకెళ్ళి విసిరేయడం వల్లనే చాలా ఫారెస్ట్లు అయితే వచ్చాయంట. సో కాకులు ఎక్కడుంటే అక్కడ అంత మంచిది అన్నమాట. సో ఇంకా ట్రైన్ దిగేసి ఒక 1 కిలోమీటర్స్ టు 2 కిలోమీటర్స్ వాక్ చేస్తుండగా మాకు దగ్గరలో ఒక మిలిటరీ హోటల్, చాలా ఓల్డ్ హోటల్ ఉందనేసి అయితే తెలిసింది. అక్కడికైతే వెళ్ళి ముంబైలో బిర్యానీ ఎలా ఉందో అయితే ట్రై చేస్తామనేసి అనిపించింది. ఎందుకంటే ఇన్ని రోజులుగా ఫుల్ వడాపావ్ తిని తిని రైస్ తినాలనేసి అయితే మైండ్లో కోరిక లాగుతూ ఉంది. అందుకని ఇక్కడ దగ్గరలో మిలిటరీ హోటల్లో వెళ్ళి బిర్యానీ తిందామని అయితే నడుచుకుంటూ వెళ్తా ఉన్నాము. ఇక్కడ కనిపిస్తూ ఉంది చూడండి, ఇది వచ్చి యూనివర్సిటీ ఆఫ్ ముంబై అంట. దాని పక్కనే మనకి హైకోర్ట్ ఆఫ్ బాంబే అన్నీ పక్క పక్కనే ఉన్నాయి. చాలా పురాతనమైన కట్టడాలు, చాలా బాగుంది ఆర్కిటెక్చర్ అయితే. చాలా అసలు చూడ్డానికి రియల్గా చాలా బాగుంది. ఇది చాలా బాగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. చూడండి ఎంత హైట్గా ఉన్నాయి, ఎంత పెద్ద పెద్ద భవనాలు పక్క పక్కనే ఉన్నాయి. యాక్చువల్లీ హైకోర్టు పక్కనే ఉండడంతో మీరు చూడొచ్చు, చాలామంది నల్ల కోట్ అయితే వేసుకొని ఉన్నారు. లాయర్స్ చాలా బిజీగా ఉన్నారు. ఏరియా అయితే చాలా బాగుంది ఇక్కడ యాక్చువల్లీ. సో ఇక్కడ దగ్గరలోనే హోటల్ ఉంది, మనం వెళ్ళబోయే హోటల్ పేరు వచ్చి కెఫే మిలిటరీ. చూడండి అసలు అందరూ బిజీగా ఉన్నారు యాక్చువల్లీ, లాయర్స్.
సో కొద్దిసేపు నడిచిన తర్వాత వీఆర్ ఆల్మోస్ట్ దేర్ అనమాట. ఇదే కెఫే మిలిటరీ హోటల్. ఇది 1933లో ఎస్టాబ్లిష్ చేసినారు. అప్పటి నుంచి ఇది సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది. పార్సీ స్టైల్ రెస్టారెంట్ అంట. వెళ్ళి ట్రై అయితే చేసేద్దాం రండి. చూడ్డానికైతే ప్లేస్ చాలా ఇదిగా ఓల్డ్గా ఉంది, చాలా యూనిక్గా ఉంది యాక్చువల్లీ. సో వెళ్ళైతే మనము బిర్యానీ ఆర్డర్ చేసి అయితే తినేద్దాము. ఈ కెఫే పక్కనే కోర్ట్ ఉండడం వల్ల ఇక్కడ ఎక్కువ లాయర్స్ వస్తున్నారు. అట్ ది సేమ్ టైమ్ యూనివర్సిటీ ఆఫ్ ముంబై కూడా పక్కనే ఉంది. సో స్టూడెంట్స్ ఎక్కువ వస్తూ ఉన్నారు. మెనూ చూస్తే చాలా కాస్ట్ ఫ్రెండ్లీగానే ఉంది, మరీ ఓవర్ కాస్ట్ అయితే లేదు. సో మనమైతే మెనూ చూసి అయితే ఇప్పుడు బిర్యానీ, మటన్ బిర్యానీ ఒకటి, చికెన్ బిర్యానీ ఒకటి అయితే ఆర్డర్ చేస్తాము. ఫస్ట్ టేస్ట్ అయితే చూద్దాము, తర్వాత ఏమైనా చూద్దాం అనేసి అయితే. సో ప్రస్తుతానికైతే మటన్ బిర్యానీ ఒకటి, 2 చికెన్ బిర్యానీ అయితే ఆర్డర్ చెప్పాము. సో కాసేపు తర్వాత మనం ఆర్డర్ అయితే వచ్చేసింది. సో చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అయితే ముందర పెట్టేశాడు. ఫస్ట్ అయితే మనము మటన్ బిర్యానీ ఎలా ఉందో టేస్ట్ చూసి అయితే చెప్పేస్తాము. సో క్వాంటిటీ విషయానికి వస్తే పర్లేదు, ఒక మనిషికి క్లారిటీగా సరిపోతుంది. కలరు విషయానికి వస్తే ఎల్లోగా ఉంది. రైస్ అయితే చాలా పొడిగా ఉంది. సో ముక్కలు కూడా ఒక 2-3 అయితే ఇచ్చున్నాడు. సో కొంచెం మసాలా మిక్స్ చేసి అయితే టేస్ట్ చూస్తాము. సో టేస్ట్ విషయానికి వస్తే మన సైడ్ ఎక్స్పెక్ట్ చేసే అంత ఫ్లేవర్ఫుల్గా అయితే ఉండదు. నాకు ఫస్ట్ చూసినప్పుడే అనిపించింది కొంచెం ప్లెయిన్గా ఉందనేసి. ఫ్లేవర్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేసినంత ఉండదు. బట్ ఇక్కడ ముంబై దీనికి ఇది సూటబుల్ అన్నమాట. బాగుంది, మరి తీసి పడేసేటట్లయితే లేదు, బాగుంది, నాట్ బ్యాడ్. సో మటన్ బిర్యానీ టేస్ట్ చూసేసాం కదా. ఇప్పుడైతే చికెన్ బిర్యానీ ఎలా ఉందో టేస్ట్ చూద్దాము. నాకు తెలిసి అయితే పెద్ద డిఫరెన్స్ అయితే అనిపించట్లేదు రైస్ విషయంలో. రైస్ సేమ్ రైస్ యూస్ చేస్తున్నారు అయితే నాకు అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే పీసెస్ మాత్రం వాళ్ళు సపరేట్గా పెట్టి, చికెన్ బిర్యానీకి చికెన్ పీసెస్, మటన్ బిర్యానీ మటన్ పీసెస్ మాత్రం మార్చి రైస్ అయితే సేమ్ అయితే పెడుతున్నారని అయితే నా డౌట్. బట్ ఎగ్జాక్ట్లీగా అయితే తెలియదు. టేస్ట్లో నాకు పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. బట్ నేను మసాలాతో మిక్స్ చేసి తిన్నప్పుడైతే మటన్ బిర్యానీ కొంచెం బెటర్ అనిపించింది. చికెన్ బిర్యానీ ఇంకా మైల్డ్గా ఉంది, అంత ఫ్లేవర్ఫుల్గా అయితే ఏం అనిపించట్లేదు. ఇక్కడ హోటల్ యాంబియన్స్ ఎలా ఉంది అంటే కొంచెం లైబ్రరీ ఫీల్ వస్తుంది. అందరూ చాలా సైలెంట్గా ఉండే ప్లేస్ కూడా కొంచెం సైలెంట్గా ప్రశాంతంగా ఉంది. గందరగోళంగా సౌండ్స్, అరుపులు అయితే ఏం లేదు. సో మొక్క చూడండి చాలా సాఫ్ట్గా పెద్దదిగా ఇచ్చాడు. మరి మన సైడ్ లాగా అంత పెద్ద పీస్ కాదు, కానీ మీడియం సైజ్ పీసెస్ అయితే ఉన్నాయి. ఎన్విరాన్మెంట్ చాలా బాగా నచ్చింది యాక్చువల్లీ. యాంబియన్స్ చాలా బాగుంది. సో దీనికి మనకు మిక్స్ చేసుకోవడానికి అయితే క్యాబేజీ కొంచెం ఇచ్చినాడు. క్యాబేజీతో పాటు లెమన్ కొంచెం ఇచ్చాడు స్క్వీజ్ చేసుకొని తినడానికి. సో ఒకసారి లెమన్ స్క్వీజ్ చేస్తే అన్న కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందేమో అని నేను లెమన్ స్క్వీజ్ చేసుకుంటా అన్నాను. చూస్తాం లెమన్ స్క్వీజ్ చేసినాక టేస్ట్ ఏమన్నా కొంచెం ఎన్హాన్స్ అవుతుందేమో అని. సో కొంచెం మిక్స్ చేసి లెమన్ మిక్స్ చేసినాక చూస్తే కూడా కొంచెం బెటర్. ఓకే, సో నెక్స్ట్ మేము ఆర్డర్ చేసింది వచ్చి కీమా ఫ్రై. సో ఇట్లుంది కీమా ఫ్రై. దాంతోపాటు పావు ఇచ్చారు. పావు ముంబైలో దేనికైనా పావు అనేది మ్యాండేటరీ. సో మనం టేస్ట్ చేసి చెప్దాం. పావుకి కీమాకి కాంబినేషన్ ఎలా ఉందో టేస్ట్ చూసి అయితే చెప్పేస్తాను ఇప్పుడు. సో పావుని కొంచెం తీసుకుందాము. కొంచెం తీసుకొనేసి, ఇది పావులో కొంచెం డిఫరెంట్ పావుగా ఉంది, బ్రెడ్ టైప్ లాగా. సో చాలా వేడిగా అయితే ఉంది. కొంచెం తీసుకొని ఇలా నిజంగా ఇప్పటివరకు తినే దాంట్లో ఇది ఒక్కటైతే బెస్ట్ అని అయితే చెప్పాలి. ఎందుకంటే కొంచెం ఫ్లేవర్స్ తగిలాయి నోటికి. ఆ కీమా ఫ్లేవరు, ఆ మసాలా కొంచెం కంపారిటివ్లీ స్పైస్ మనకి తగిలింది. మనం స్పైస్ ఎక్కువ ఇష్టపడతాము, దీంట్లో కొంచెం స్పైస్ అనిపించి, కొంచెం మసాలా అనిపించి బాగా నచ్చింది కీమా. సో నిజంగానే ఇప్పటివరకు ఆర్డర్ చేసిన వాటిలో ఇది ఒకటి కొంచెం బెస్ట్ టేస్ట్ అయితే. ఫుల్గా లాగించి లాస్ట్లో ఏదో కూల్ డ్రింక్ తాగదాం అనేది అయితే చెప్పాను. పేరు వచ్చేదో డ్యూక్స్ అంట, బైక్ నేమ్ లాగా ఉంది.
లెమనేడ్ అంట. టేస్ట్ ఇది ప్లెయిన్గా ఉంది ఫ్లేవర్. లైమ్ ఫ్లేవరే లేదు యాక్చువల్లీ. కెరమల్ కస్టర్డ్. ఫైనల్‌గా డెజర్ట్‌తో ఎండ్ చేద్దామని అయితే క్యారమల్ కస్టర్డ్ అయితే ఆర్డర్ చేశాము. సో, ఫుల్ తినడం వల్ల ఒకటే ఆర్డర్ చేశాము. టేస్ట్ అయితే ఎలా ఉందో చెప్పేస్తాను ఇప్పుడు మీకు. చాలా ఫ్లఫీగా, స్మూత్‌గా అట్లా పట్టుకుంటే ఊగుతా ఉంది. నాకు తెలిసి ఇదన్నా టేస్ట్ అదిరిపోతుంది అయితే నేను అనుకుంటా ఉన్నాను. చూద్దాం, టేస్ట్ చూద్దాం. చూడండి ఎంత సాఫ్ట్‌గా ఉంది యాక్చువల్లీ. అంటే ఊగుతా ఉంది. చూద్దాం, ఒక స్పూన్ అయితే తీసుకుందాం. వావ్! టేస్ట్ అయితే చూసేద్దాము. వాహ్! నోట్లో పెట్టిందే కరిగిపోయింది యాక్చువల్‌గా. అసలు అలా పెట్టాను, అలా వెళ్ళిపోయింది లోపలికి, కరిగిపోయింది అసలు. అంత సాఫ్ట్‌గా ఉంది. స్వీట్ అయితే మరీ ఎక్కువైతే లేదు, మైల్డ్‌గా ఉంది. ఇక్కడ ఏంటంటే చాలా మైల్డ్‌గానే మెయింటైన్ చేస్తున్నారు అన్నిట్లో. బిర్యానీలో కూడా ఓవర్ మసాలా లేదు, దీంట్లో ఓవర్ స్వీట్ లేదు. సో, ఇక్కడ ఎక్కువ తినరేమో నాకు తెలిసి. సో, బిల్ అయితే 1165 అయింది. పే చేసేసి అయితే బయట వచ్చేసాము. సో, ఇక్కడ సెకండ్ హ్యాండ్ బట్టలు అయితే అమ్ముతా ఉన్నారు రోడ్ సైడ్స్. సో, స్టూడెంట్స్ కొంతమంది అయితే ఇక్కడ తీసుకుంటా ఉన్నారు. ప్యాంట్స్, షర్ట్స్, జాకెట్స్ అన్నీ అయితే అమ్ముతా ఉన్నారు. సో, ఇక్కడ నుంచి హోటల్ నుంచి కొంచెం దూరంలోనే మార్వెలస్ ఆర్కిటెక్చర్ అయితే మనం చూడొచ్చు. ఇక్కడ చాలా పురాతనమైన బిల్డింగ్స్ అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇది నాకు తెలిసి చాలా ఓల్డ్ ముంబై అనుకుంటా. బ్రిటిషర్స్ కట్టించుండేటివి ఈ బిల్డింగ్స్ అన్నీ. నిజంగా అసలు మనం ఇండియాలో ఉన్న ఫీలింగ్ అయితే నాకు రాలేదు. అంత బాగుంది ఈ ఏరియా ఎస్పెషల్లీ. ఎప్పుడు మూవీలో చూడడమే కానీ ఇక్కడ డైరెక్ట్గా చూస్తూ ఉంటే మతిపోయింది. అంత బాగుంది సిటీ. ఇది కోర్ ముంబై లాగా ఉంది. చాలా బాగుంది యాక్చువల్లీ ఈ ఏరియా కానీ, ఈ బిల్డింగ్స్ కానీ. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో బిల్డింగ్స్. సూపర్గా ఉంది యాక్చువల్లీ. సో, వెళ్దాం ఈ వీధుల్లో ఇంకా నడుచుకుంటూ ఎక్స్ప్లోర్ అయితే చేస్తాము. మీకు క్లారిటీగా అయితే చూపిస్తాను. ఇక్కడ రోడ్లో నడుచుకుంటూ వెళ్తా ఉంటే లెఫ్ట్ సైడ్ మనకి చాలా షాప్స్ అయితే కనిపించాయి. ఇక్కడ చాలా నాణ్యాలు అయితే ఉన్నాయి, కాయిన్స్. సో, ఇక్కడ వాళ్ళు చెప్పేది ఏంటంటే చాలా ఓల్డ్ పురాతనమైన ఛత్రపతి శివాజీ కాలంవి, రాజుల కాలం నాణ్యాలు, అవన్నీ బాబర్ కాలంది అనేసి మెన్షన్ చేశారు. బట్ ఐ డోంట్ థింక్ ఇది ఒరిజినల్ అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఇన్ని కాయిన్స్ అయితే అందరికీ అవైలబుల్లో రావు. ఇది డూప్లికేట్ చేసి అయితే అమ్ముతా అన్నారు. ఇది చూడండి, శివాజీ కాలం నాటి నాణ్యం అన్నట్టు చూపిస్తా అన్నారు. ఇలా చూడండి, రకరకాలు అయితే భయంకరమైన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాయిన్స్. ఓల్డ్ మన చిన్నప్పటి రూపాయి పైసాల దగ్గర నుంచి వేరే కంట్రీస్ కాయిన్స్ వరకు అన్నీ ఉన్నాయి ఇక్కడ. నాకు తెలిసి ఆథెంటిక్ అయితే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఇది ఒక్క షాప్ అయితే కదా, ఇట్లాంటి పక్కనే చాలా షాప్స్ ఉన్నాయి. వాళ్ళు ఎంతమంది ఎలా కలెక్ట్ చేస్తుంటారని అయితే ఒక డౌట్. ఇంకోటి ఏంటంటే అంత ఆథెంటిక్వి ఇంత చీప్ కాస్ట్గా అయితే అమ్మరు. యాక్చువల్గా అవన్నీ ఎక్కువ కాస్ట్ ఉంటుంది. ఇక్కడ తక్కువగా అమ్ముతున్నారంటే ఇవన్నీ డూప్లికేట్ అని అయితే నేను అర్థం చేసుకుంటున్నాను. సో, బట్ ఏదైతే బట్ చూడ్డానికైతే కొంచెం డిఫరెంట్గా ఆ ఒరిజినల్ని అయితే కాపీ చేసి అయితే పెట్టున్నారు ఇక్కడ. సో, నోట్లు కూడా ఉన్నాయి, కరెన్సీ నోట్స్, కాయిన్స్. ఇది చూడండి, ఇది వచ్చి ఓల్డ్ ఇండియా కాయిన్. ఇది వచ్చి మన చిన్నప్పుడు 10 పైసలు, 5 పైసలు ఆ కాయిన్స్ అన్నమాట. ఇది రకరకాలుగా ఉంది. పురాతన కాలంలో వాడే 1939లో వాడే 1 రూపీ కాయిన్ అది. సో, అలా ఉందన్నమాట. సో, కాయిన్ ఇది వచ్చి నోట్లు, 2 రూపాయల నోట్లు.
సో ఇక్కడ కనిపిస్తున్న బిల్డింగ్ ఏంటో గెస్ చేస్తారా? ఏదో పురాతన కట్టడం అనుకుంటా ఉన్నారా? ఇదొచ్చి రైల్వే స్టేషను. ఛత్రపతి శివాజీ టర్మినల్ అంటారు. ముంబై ఐకానిక్ ప్లేస్ ఇది. ఎందుకంటే మనం ఎప్పుడైనా గూగుల్ చేసినా కూడా ముంబై అని గూగుల్ చేస్తే ఫస్ట్ మనకు చూపించే పిక్చర్ వచ్చి ఈ రైల్వే స్టేషన్ పిక్చరే. చాలా పురాతనమైన రైల్వే స్టేషను. మనం దీంట్లో కూడా వెళ్తాము ఈవినింగ్. సో అది కూడా చూపిస్తాను మీకు లోపలికి ఎలా వెళ్తే. బట్ ఇక్కడ బయట చాలా బాగుంది. అసలు ఈ ఎన్విరాన్మెంట్ అయితే సూపర్గా ఉంది. సో లిటరలీ ఈరోజు ఇప్పటి వరకు ఒక 6 to 7 కిలోమీటర్స్ అయితే నడుచుంటాము. ఇంకా ఈ ముంబై వీధుల్ని ఫస్ట్ ఫ్లోర్ నుంచి అయితే మీకు చూపిద్దామని డబుల్ డెక్కర్ బస్ ఎక్కుదామని వెళ్తాన్నాము. పోదాం పదండి, డబుల్ డెక్కర్ బస్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చూసేద్దాం. కానీ చూడండి, స్టెప్స్ అయితే ఎక్కుతా అన్నాను ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం అనేసి. చాలా బాగుంది. ప్రస్తుతానికైతే ఎవరు జనాలు లేరు. ఇది ఫస్ట్ టైం నేను డబుల్ డెక్కర్ బస్ అయితే ఎక్కడము ముంబైలో కాదు, ఎక్కడైనా కూడా డబుల్ డెక్కర్ ఎక్కడం ఇదే ఫస్ట్ టైం. డ్రైవర్ లేదని కంగారు పడకండి. ఈరోజు ఫస్ట్ ఫ్లోర్కి నేనే డ్రైవర్ని. ఇక్కడ కనిపిస్తుంటే బస్సు కలర్ కూడా భలే ఉంది, సూపర్గా. సో మన డెస్టినేషన్కి అయితే వచ్చేసాము. డబుల్ డెక్కర్ బస్ నుంచి అయితే దిగేస్తున్నాము. బట్ అమేజింగ్ వ్యూస్ అనమాట. ఫస్ట్ ఫ్లోర్ నుంచి కూర్చొని చూస్తూ ఉంటే చాలా బాగా అనిపించింది. ముంబై స్ట్రీట్స్, ఆ ఆర్కిటెక్చర్స్ని ఫస్ట్ ఫ్లోర్ నుంచి చూడడం ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. మీరు ముంబైకి కానీ వస్తే డెఫినెట్లీ ట్రై చేయండి. చాలా కాస్ట్ ఫ్రెండ్లీ అండ్ మెయింటెనెన్స్ చాలా బాగా చేస్తున్నారు. ముంబైలో ట్రాన్స్పోర్టేషన్ అయితే ఎస్పెషల్లీ సూపర్గా ఉంది. ట్రైన్స్ కానివ్వండి, బస్సెస్ కానివ్వండి, చీప్, చాలా బాగుంది యాక్చువల్ ఎక్స్పీరియన్స్. సో ఇప్పుడైతే మనం దిగేసి మెరైన్ డ్రైవ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము.
aspirations. I got shit to do, the aftermath of preparation. Good food, good mood, blood in circulation. One step at a time, yeah, that's how you make it. Set a goal you control and the steps you take them. I try to pick one thought, have some concentration. And if I make a mistake, it's called education. I try to do this every day, call it replication. Wake up, today's gonna be a good day. Wake up, today's gonna be a good day. Wake up. పోయాం. సూపర్ లొకేషన్ యార్. ఇక్కడికి వచ్చి చూస్తే మీరు దాన్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఎంత బాగుందో. కెమెరా కన్నా దగ్గరికి అయితే వెళ్తే చూద్దాం రండి. వన్ ఆఫ్ ది ఫేమస్ ప్లేస్ ఇన్ ముంబై. మెరైన్ డ్రైవ్ అంటే అంత బాగుంటుంది యాక్చువల్లీ. మన జనతా గ్యారేజ్లో మన జూనియర్ ఎన్టీఆర్ ఇక్కడే మన ప్రణామం సాంగ్ డాన్స్ షూట్ చేసింది. మంచి వ్యూస్ చూసి ఎంజాయ్ చేయండి. ఈ ప్లేస్ చూసిన వెంటనే నాకైతే కాళ్ళు గమ్మునే ఉండట్లా. ఒక్క డ్యాన్స్ అన్న వేసి రీల్స్ అప్లోడ్ చేయాలని అయితే డిసైడ్ అయిపోయాను. జనతా గ్యారేజ్ ప్రణామం సాంగ్ బిహైండ్ ద సీన్స్ మీకోసం. ఇంతసేపు డ్యాన్స్ చేశాక ఒకే మాట అనాలనిపించింది, ఏంటంటే జై ఎన్టీఆర్ అని. అన్న సింగిల్ టేక్లో ఎలా చేస్తాడో అస్సలు అర్థం కాదు, కానీ నాకైతే ఒళ్ళు ఓనం అయిపోయింది అన్ని టేకులు చేసి. సింపుల్ స్టెప్సే, బట్ క్రౌడ్ మధ్యలో అలా ఇలా వస్తుండడం, నేను మర్చిపోవడం స్టెప్స్. బట్ ఇట్ వాజ్ ఎ ఫన్ యాక్చువల్లీ, చాలా ఫన్ ఉన్నింది. సో బాగా డ్యాన్స్ వేసి అలసిపోయి కాసేపు అయితే రిలాక్స్ అయిపోయాము ఇక్కడ కాసేపు. నాకు ఎంతసేపు డ్యాన్స్ వేయడానికి ఓపిక ఉన్నా దాన్ని వీడియో తీయాలంటే చాలా పేషెన్స్ ఉండాలి. రియల్లీ ఐ షుడ్ సే థ్యాంక్స్ టు ప్రశాంత్, చాలా ఓపికగా అన్ని టేక్స్ వీడియో తీశాడు. చూసారుగా సన్సెట్ సూపర్ ఉన్నింది. రిటర్న్ వెళ్దామని అయితే బయట వచ్చేసరికి మా కోసం రాజావారి వెహికల్ వెయిట్ చేస్తూ ఉన్నింది. లేదు అంత మనకు సీన్ లేదు, కానీ ఇక్కడ మామూలు వెహికల్, ఇది ఎలక్ట్రిక్ వెహికల్, జస్ట్ రైడ్ కోసం వెళ్ళిపెట్టున్నారు. సో మనం ఈరోజు మళ్ళీ డబుల్ డెక్కర్ బస్ ఎక్కి రూమ్కి అయితే వెళ్ళిపోయేసి అక్కడ నుంచి ఈరోజు ముంబైలో లాస్ట్, ముంబైకి బాయ్ చెప్పే టైం అయితే వచ్చేసింది. మనము రూమ్కి వెళ్ళేసి లగేజ్ తీసుకునేసి ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోయి బ్యాక్ టు బెంగళూరు. ఓకే, సో ఇలాంటి మరిన్ని ట్రావెల్ వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఐ ప్రామిస్ యూ ఇంకా మంచి వీడియోస్తో అయితే ఈ వీడియోలో వస్తూ ఉంటాయి. సో వేచి ఉండండి. అంటిల్ దెన్ టేక్ కేర్ ఎవ్రీవన్, బాయ్.